ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత విద్యుత్ ఆపితే ఎన్నికల్లో పోటీ చెయ్యబోనున్న రేవంత్ రెడ్డి. కొనసాగిస్తే బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని ప్రశ్న. మోటార్లకు మీటర్లు పెట్టబోమని వెల్లడి. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరుపై రేవంత్ ఆగ్రహం. బీజేపీ నేతల ఇళ్ల ముందు వడ్లు పోస్తామని హెచ్చరిక. బీఆర్ఎస్ కమలదళం కలిసే పోటీ చేస్తాయని జోస్యం. రెచ్చగొట్టే వ్యాఖ్యల వ్యవహారంలో బాల్క సుమన్ అరెస్ట్. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్న పోలీసులు. గొడ్డలి పార్టీలో అసహనం పెరుగుతోందన్న చంద్రబాబు. టీడీపీ మహిళా రిజర్వేషన్ల ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోందని వెల్లడి. డిఎస్సిలో అక్రమాలకు ఆస్కారమే లేదన్న ఏపీ విద్యాశాఖ. పగడ్బందీగా నిర్వహించినట్లు వెల్లడి. రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేశామని వివరణ. కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని గవర్నర్కు వినతి. జూన్ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం. ఇరాన్తో ఒప్పందంపై త్వరలోనే నిర్ణయమన్న ట్రంప్. అణ్వాయుధాలు వదులుకోవాల్సిందేనని స్పష్టీకరణ. అమెరికా తీరు ఏకపక్షమన్న టెహ్రాన్. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా ఎన్నికల్లో పోటీ చేయబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదుల మీద పార్టీని బతికించుకోవాలని చూస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం రైతుల ముసుగులో కేసీఆర్ లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం తెస్తున్నట్లు తెలిపారు. రైతు డిస్కం వద్దంటున్న వారు ఇందులో ఉద్యోగులు లేరని ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని సవాల్ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటోందని తెలిపారు. ఎంఎస్పీ ప్రకటించి కేంద్ర ప్రభుత్వమే వదిలేసిందని విమర్శించారు. తెలంగాణలో 32% మాత్రమే ఎందుకు కొంటోందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులు గోసపడుతున్నారని విమర్శించారు. కేంద్రం కొనకపోతే బస్సు వేసుకుపోయి బీజేపీ నాయకుల ఇళ్ల వద్ద ధాన్యం పారబోస్తామని తెలిపారు. రైతులు రావడం లేదు, బీఆర్ఎస్ కార్యకర్తలే ధర్నాలకొస్తున్నారని బాల్క సుమన్ చెప్పాడని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటి వరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, తడిచిన ధాన్యం కూడా మద్దతు ధరకు కొంటున్నట్లు తెలిపారు. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని, తుమ్మిడిహెట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కోరినా స్పందించడం లేదన్నారు. పోలవరం కోసం 7 మండలాలిచ్చిన మోదీ తెలంగాణ కోసం ఇప్పించలేరా అని ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలతో 2 కేసులు సీబీఐకిచ్చామని, దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేము ఏడాదికి 70,000 కోట్లు అప్పు చేస్తే 95,000 కోట్ల అప్పు తీరుస్తున్నామని రేవంత్ వివరించారు. హరీష్ తమ ప్రభుత్వం తీరుస్తున్న అప్పుల గురించి చెప్పడం లేదన్నారు. 54,000 కోట్లు అప్పులు తీసుకుంటామని ముందే చెప్పామని, ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అప్పులు చేయడానికి అనుమతి లేదన్నారు. కేసీఆర్ మీద ఒట్టు వేసి బీఆర్ఎస్ లోనే ఉంటారని హరీష్ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ వద్దకు హరీష్ వెళ్లారని, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు తెలుసని, కానీ అవి బయట పెట్టబోనన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు తనది విజయవంతమైన కాంబినేషన్ అని, ఇదే కాంబినేషన్
కాంబినేషన్లో అన్ని ఎన్నికలు గెలిచామని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికకు తొందర లేదన్నారు. ఎన్టీఆర్ ను కులం, ప్రాంతంతో పోల్చడం బుద్ధిలేనితనమని రేవంత్ రెడ్డి అన్నారు. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టలేదా? కమ్మ సంఘానికి కేసీఆర్ 10 ఎకరాలు ఇవ్వలేదా అని రేవంత్ ప్రశ్నించారు. తారక రామారావు పేరు ఎందుకు మార్చుకోవడం లేదని అడిగారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టింది తానేనని గుర్తు చేశారు. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ధాన్యం సేకరణ క్షేత్రస్థాయిలో అధ్వానంగా ఉందని మండిపడ్డారు. దళారీలు, అధికారులు, ప్రభుత్వం మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ బస్సు యాత్రతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్న కిషన్ రెడ్డి కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని సీఎం, మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఖరీఫ్లో 58.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రేవంత్ సర్కారు సన్నబియ్యం సేకరించి దొడ్డు బియ్యాన్ని గాలి కొదిలేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. సన్న బియ్యం సేకరిస్తూ దొడ్డు బియ్యం గాలికి వదిలేశారు. దొడ్డు బియ్యం పండించేట్టు రైతుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్ ఏంది? ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? దొడ్డు బియ్యం కావాల్సినటువంటి మేలు రకమైనటువంటి విత్తనాల సరఫరా చేశారా? ఏదైతే దొడ్డు బియ్యం ఉత్పత్తి అవుతుందో దానికి ప్రపంచంలో, భారతదేశంలో మార్కెట్ ఉందా? ఎంత దురదృష్టం అంటే గన్ని బ్యాగులు సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. 6 నెలల ముందు బస్తాలు తెచ్చుకునే సోయిలేదా ఈ ప్రభుత్వానికి? ఉదికు రైతులు పంట పొలాల నుంచి ధాన్యం తీసుకురావాలంటే బస్తాల కోసం ఎతకాల్సినటువంటి పరిస్థితి. ఎండల తీవ్రత కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకలను ఉదయం 8:30 గంటలకే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నరలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. వేడుకలకు హాజరయ్యే అతిథులు, ప్రజలకు ఎండ వల్ల ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. గొడ్డలి పార్టీ అరాచకాలు ప్రజల్లోకి వెళ్లే కొద్దీ సైకోలో అసహనం పెరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అనేది ప్రజల నినాదంగా మారుతోందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను కలిపి తెస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాంతీయ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. అబద్దాలతో మైండ్ గేమ్ ఆడే గొడ్డలి పార్టీ పట్ల అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. జగన్ కుటిల రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని సూచించారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మీడియా ప్రతినిధులతో సీఎం ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వైఎస్ కుటుంబ అరాచకాల్లో కొన్ని తనకు కూడా తెలియవని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యంపై వేసిన పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారు. ప్రజాస్వామ్యానికి వీళ్లు పనికిరారని చంద్రబాబు స్పష్టం చేశారు. నక్సలైట్లు గన్తో రాజ్యాధికారాన్ని సాధించలేనప్పుడు గొడ్డలితో వీళ్లెలా రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు ఆమెకు ఉందని సీఎం స్పష్టం చేశారు. సునీత పోరాటం కారణంగానే ఇప్పటికీ వివేకా హత్య కేసు సజీవంగా ఉందన్నారు. నేటి తరానికి కూడా వీళ్ల హత్య రాజకీయాలు తెలుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పునర్విభజన, మహిళా బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆ బిల్లులను గతంలో వ్యతిరేకించిన వారి ఆలోచనలు ఇప్పుడు మారవచ్చని అన్నారు. తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు 33% రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందన్న సీఎం ఇప్పుడు అన్ని పార్టీలు కూడా స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2011 జనాభా లెక్కలు అయినా, తాజా జనాభా లెక్కలు అయినా దక్షిణాదికి నష్టమని ఆయన చెప్పారు. ఉన్న స్థానాలను 50% పెంచితే ఎవరికీ నష్టం ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు 4 రాజ్యసభ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పలువురు నేతలు చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. వర్ల రామయ్య, కంభంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, టీడీ జనార్దన్, చింతకాయల విజయ్, తిప్పేస్వామి తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. మహానాడులో టీడీపీ సీనియర్ నేత బక్కన నరసింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. టీడీపీ జనరల్ సెక్రటరీలు, జోనల్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు భేటీ అయ్యారు.
తొలిసారి హైబ్రిడ్ విధానంలో జరిగిన మహానాడు విజయవంతం అయ్యిందన్నారు. ఏపీతో పాటు ఈసారి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహానాడు బాగా జరిగిందని నేతలు తెలిపారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి ఒక్కటే, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. 33% మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గుంటూరు శివారులో ఉన్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ప్లాంట్ పనితీరు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ వ్యయం, నిర్వహణ, రోజుకు ఉత్పత్తి చేసే విద్యుత్ వివరాలను జిందాల్ సంస్థ ప్రతినిధులు వివరించారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పట్టుకున్న గంజాయిని ఈ ప్లాంట్లోనే నిర్వీర్యం చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జిందాల్ ప్లాంట్ ఎందుకు వినియోగంలోకి రాలేదని పవన్ ప్రశ్నించగా చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పారు. నవంబర్ నాటికి కాకినాడ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని జిందాల్ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు వివరించారు. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ మొత్తం కలిగి తిరిగిన పవన్ కళ్యాణ్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి 2025 నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు అవకాశమే లేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. ఒకే సబ్జెక్టుకు వివిధ తేదీల్లో పరీక్షలు నిర్వహించాం కాబట్టి వేర్వేరు పేపర్లే ఉంటాయని తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకు రూపొందించామని చెప్పారు. పర్మనెంట్ ఉద్యోగులైన ఇద్దరికి మాత్రమే క్వశ్చన్ బ్యాంకుకు యాక్సెస్ ఉంటుందని, ప్రతిరోజు పాస్వర్డ్స్ మారుతూ ఉంటాయని వెల్లడించారు. స్కోర్స్ ఇవ్వలేదన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా వెరిఫికేషన్కు వెయిటింగ్ లిస్టు కాకుండా 1:1 పద్ధతిలో పిలిచామని, దీన్ని ఆనాడే అందరికీ చెప్పామని గుర్తు చేశారు. హారిజెంటల్ రిజర్వేషన్ల గురించి తెలియక చాలామంది అపోహపడుతున్నారన్న శశిధర్ సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం డిఎస్సిలో ఈ రిజర్వేషన్ను అమలు చేశామని చెప్పారు. మాజీ ఉద్యోగి నవీన్ విషయంలోనూ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని వివరించారు. స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్, ఆన్లైన్ ప్రాసెస్ కానివ్వండి, కమ్యూనికేషన్ టు క్యాండిడేట్స్ కానివ్వండి, క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేయడం కానివ్వండి, అప్లోడింగ్ కానివ్వండి, టీసీఎస్ ఐఆన్ సెంటర్స్ లో ప్రాసెస్ కానివ్వండి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానివ్వండి, క్యాండిడేట్ వెరిఫికేషన్ కానివ్వండి, హారిజాంటల్ రిజర్వేషన్ కానివ్వండి, ఫైనల్ సెలెక్షన్స్ ఎక్కడ కూడా మేము వీ డి నాట్ డీవియేట్ ఎనీ ప్రొసీజర్. మేము ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవ్వాలని మేము చూస్తూనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ సిస్టమ్స్ కి నెక్స్ట్ డిఎస్సి ఖచ్చితంగా సెప్టెంబర్, అక్టోబర్ అని జాబ్ క్యాలెండర్ లో ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇంకా ఎలా చేయాలని వీఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ అవర్ ప్రాసెస్. దీంట్లో ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఎటువంటి డీవియేషన్స్ లేవు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో శివకుమార్ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. సీఎల్పీ భేటీలో డీకే పేరును మాజీ సీఎం సిద్ధరామయ్యే ప్రతిపాదించారు. తర్వాత డీకే శివకుమార్ సిద్ధరామయ్యతో కలిసి లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారని కోరారు. జూన్ 3న లోక్ భవన్ ప్రాంగణంలోని గ్లాస్ హౌస్లో డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు ఖచ్చితమైన సమయానుకూల సమాచారం అందించడం అత్యంత అవసరమని చెప్పారు. రైతుల కోసం తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని సచివాలయంలో మంత్రి ప్రారంభించారు. రైతు భరోసాలో ఫోన్ నెంబర్ నమోదైన 15 లక్షల మంది రైతులకు వాట్సాప్ ద్వారా వాతావరణ సమాచారం అందుతుందని చెప్పారు. మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సూచనలు వాట్సాప్ ద్వారా చేరవేయనున్నట్లు చెప్పారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసులో సుమన్ను తెలంగాణ భవన్లో అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమం ఉధృతం కావాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని, సింగరేణి ఆస్తులు తగలబెట్టారని సుమన్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సుమన్ను అరెస్టు చేసేందుకు తెలంగాణ భవన్కు పోలీసులు వెళ్లినప్పుడు గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఎట్టకేలకు సుమన్ను అరెస్ట్ చేసి నాంపల్లి ఠాణాకు తరలించారు. ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. అరెస్టుకు ముందు మాట్లాడిన బాల్క సుమన్ ప్రశ్నించే నేతలను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. బాల్క సుమన్ గొంతు నొక్కాలి, అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి, నిర్బంధం విధించాలి, తద్వారా పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి
ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతోంది. నన్ను అరెస్ట్ చేసుడు, జైలుకు పంపించుడు, వీటి మీద పెట్టే శ్రద్ధ మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చడం మీద దృష్టి పెట్టుర్రి. కాంగ్రెస్ సర్కారు విద్యా వ్యవస్థను పూర్తిగా గాలి కొదిలేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో 30 జిల్లాలకు డీఈఓలను నియమించకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పదవి విరమణ కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జిల్లాలకు డీఈఓలను నియమించకుండా కలెక్టర్లకు ఆ బాధ్యత అప్పగించడంపై మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు, డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. జగన్ 5 ఏళ్లు ఆర్టీసీని విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం కాపాడిందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. డీజిల్ బస్సులకు స్వస్తి చెబుతూ త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. ఏపీలో ఆర్టీసీ అంతా ఎలక్ట్రికల్ బస్సులుగా మారనున్నాయని మంత్రి తెలిపారు. 3000 సీఎన్జీ ఎలక్ట్రిక్ బస్సులు 2029 కల్లా అందుబాటులోకి రానున్నాయన్నారు. భోగాపురం విమానాశ్రయానికి, గోదావరి పుష్కరాలకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. స్త్రీ శక్తి పథకం కూటమి ప్రభుత్వానికి బాధ్యతే తప్ప భారం కాదన్నారు. బస్సులు మారినా స్త్రీ శక్తి పథకం ఆగదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని వస్తున్నాం. 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. మహువా స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లో కేవలం తిరుపతి, తిరుమలకు మాత్రమే 300 బస్సులను తీసుకొని రావడం జరుగుతా ఉంది. 500 ఈవీ బస్సుల కొనుగోలుకు ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకునింది. గోదావరి ఆయకట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్ సాగుకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి డెల్టా కాలువలకు రేపు సాగునీరు విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాలువల మరమ్మతు పనుల దృష్ట్యా దశల వారీగా డెల్టా కాలువలకు నీరు విడుదల చేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సమావేశమైన సాగునీటి సలహా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులకు 148 కోట్ల నిధులు విడుదల చేసినందుకు సీఎంకు, గోదావరి కాలుష్య నివారణకు 100 కోట్లు ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి 5 కుటుంబ సభ్యులు నదిలో గల్లంతయ్యారు. హైదరాబాద్కు చెందిన 5 ఏళ్ల యువన్ చంద్ర, 35 ఏళ్ల సతీష్, మంత్రాలయంకి చెందిన 25 ఏళ్ల రాఘవేంద్ర, 23 ఏళ్ల ధను, ఉరవకొండకు చెందిన 22 ఏళ్ల సంధ్య గల్లంతయ్యారు. ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడ్డారు. వీరందరూ మంత్రాలయంలోని బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజకు హాజరయ్యారు. పూజ అనంతరం తుంగభద్ర నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ, నార్సింగి గ్రామాల పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. చెరువు అభివృద్ధి పేరుతో చేస్తున్న కబ్జాలకు చెక్ పెట్టింది. చెరువులోని 5,500 కోట్ల రూపాయల విలువైన కబ్జాలను తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. హెచ్ఎండిఏ లెక్కల ప్రకారం చెరువు 52.20 ఎకరాల పరిధిలో ఉండగా చెరువు మధ్యలోంచి కట్ట నిర్మించి 34.21 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం జరిగిందని హైడ్రా పేర్కొంది. సిఎస్ఆర్ నిధులతో చెరువు అభివృద్ధి పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ అభివృద్ధి మాటున కబ్జాలకు ప్రయత్నం చేసింది. గ్రామ రికార్డుల ప్రకారం చెరువు పరిధి 59.11 ఎకరాలు కాగా ఇందులో ప్రభుత్వ శిఖం 20.23 ఎకరాలు. మిగిలిన భూమి పట్టా ల్యాండ్గా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదనే నిబంధనలు ఉల్లంఘించిన రియల్టర్లు పేదల పేరిట గుడిసెలు వేసి కొట్టేయాలని ప్రయత్నించారు. 2 నెలల నుంచి ఖాళీ చేయమని చెప్పి తగిన సమయం ఇచ్చిన హైడ్రా పేదలు గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో చెరువు ఎఫ్టీఎల్ హద్దులో నిర్ధారించి ఫెన్సింగ్ వేసింది. చెరువు మధ్యలో వేసిన కట్టను తొలగించింది. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శ్వేత సౌధంలోని సిచ్యువేషన్ రూమ్లో రక్షణ నిపుణులతో 2 గంటల పాటు ట్రంప్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయకూడదని, హార్ముజ్ జలసంధిని బేషరతుగా తక్షణమే తెరవాలని డిమాండ్ చేశారు. అమెరికా ప్రయోజనాలకు లోబడి తమ రెడ్ లైన్స్ను గౌరవించే ఒప్పందాన్ని మాత్రమే తాము అంగీకరిస్తామనే సంకేతం ఇచ్చారు. అయితే అమెరికాతో తాజాగా జరుపుతున్న చర్చల్లో అసలు అణురక్షణ అంశాలే లేవని ఇరాన్ ఉన్నతాధికారులు
చెబుతున్నారు. హార్ముజ్ జలసంధి నిర్వహణ కేవలం ఇరాన్, ఒమన్ల పరిధిలోని అంశమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి తెలిపారు. ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేదాన్ని తాము ఎప్పటికీ అంగీకరించబోమన్నారు. తాము అధికారికంగా ప్రకటించినప్పుడే ఒప్పందం పూర్తయినట్లని ఆయన చెప్పారు. మరోవైపు సింగపూర్లో ఉన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇరాన్కు హెచ్చరికలు చేశారు. ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్పై మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. గ్రీన్ కార్డు దరఖాస్తుల విషయంలో వలసదారుల్లో నెలకొన్న గందరగోళానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS తెరదించింది. గ్రీన్ కార్డు దరఖాస్తు పరిశీలనలో ఉన్న సమయంలో అభ్యర్థి అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇమిగ్రేషన్ విధానాల్లో ఎలాంటి భారీ మార్పులు జరగలేదని DHS ప్రతినిధి తెలిపారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారులు తమ అప్లికేషన్ పరిశీలనలో ఉన్నంతకాలం అమెరికాలోనే ఉండేందుకు యథాతథంగా అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం లేదా ఇతర ఇమిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఆర్థిక ప్రయోజనం, జాతీయ ప్రయోజనం ఉన్న కేసుల్లో USCIS అదనపు వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనలుడు తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. భద్రతా సిబ్బందిని దాటుకొనొచ్చి మరీ కొందరు దుండగులు ఆయనపై దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం హెల్మెట్ పెట్టుకోగా దాన్ని తీసి మరీ దాడి చేశారు. ఈ క్రమంలో అభిషేక్ బెనర్జీ చొక్కా చెరిగింది. ఆయన రక్షణగా ఉన్న వ్యక్తిగత సిబ్బంది గాయపడినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని అభిషేక్ బెనర్జీ పరామర్శించారు. తర్వాత తిరిగి వెళ్తుండగా కొందరు ఆయనపై దాడి చేశారు. రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. బీజేపీ గుండాలే ఈ దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. CBSE రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్ హ్యాకింగ్కు గురైనట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్లోకి అనధికారికంగా లాగిన్ అయినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి గురించి ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. CBSE 12వ తరగతిలో ఆన్ స్క్రీన్ మార్కింగ్ OSM పద్ధతి వల్ల తమ జవాబు పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన CBSE బోర్డు విద్యార్థులకు సమాధాన పత్రాల డిజిటల్ కాపీలను అందిస్తామని తెలిపింది. సమాధాన పత్రాలను సరిచూసుకుని రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు బోర్డు సూచించింది. రీవాల్యుయేషన్ కోసం చెల్లించాల్సిన రుసుము పోర్టల్పైనే తాజాగా సైబర్ దాడి జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చెల్లింపులో హెచ్చుతగ్గులు కనిపించినట్లు తెలిపాయి. అయితే HDFC చెల్లింపులకు సంబంధించిన గేట్వేలో మాత్రమే ఈ సమస్యలు ఎదురైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. IIT మద్రాస్, IIT కాన్పూర్కు చెందిన సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. రాజస్థాన్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు, బికనీర్ ప్రాంతాల్లో పెను వేగంతో వీచిన ఈదురుగాలులకు ఇసుక నివాస ప్రాంతాలను ముంచెత్తింది. సుడిగాలిలా చెలరేగిన భారీ ధూళి మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి. విపరీతమైన వేగంతో గాలులు వీయడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై కొద్ది మీటర్ల దూరం కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనాలు హెడ్లైట్ల సాయంతో మెల్లగా కదిలాయి. ఇసుక తుపాను అనంతరం కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారును ఢీకొట్టి దాన్ని 1/2 కిలోమీటర్ దూరం అలాగే ఈడ్చుకుపోయాడు. ఈ ఘటనలో కారులో ఉన్న తండ్రి కూతుళ్లు గాయపడ్డారు. వంతెన దాటుతున్న కారును వెనక నుంచి ట్రక్ ఢీకొట్టింది. వెంటనే ట్రక్కు ఆపి సహాయం చేయాల్సిన డ్రైవర్ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారును అలాగే 600 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ పోయాడు. ఈ క్రమంలో కారులో మంటలు వ్యాపించాయి. లోపలున్న తండ్రి కూతుళ్లు భయంతో వణికిపోయారు. అటుగా వెళ్తున్న వాహనదారులు హెచ్చరిస్తున్నా ట్రక్కు డ్రైవర్ పట్టించుకోలేదు. అదృష్టవశాత్తు ఆ కారు పక్కకు జరిగిపోవడం తండ్రి కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా ట్రక్కు డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ వాహనాన్ని జప్తు చేశారు.